ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఆప్రికాట్ డిలైట్ అయితే చూపిస్తాను. ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు అండ్ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ డెజర్ట్. ఫస్ట్ వచ్చేసి ఈ ఆప్రికాట్స్ని ఒక నైట్ అంతా లేదా ఒక హాఫ్ డే అయితే నానబెట్టాలి. సోక్డ్ ఆప్రికాట్స్ని ఒక ఫ్రై ప్యాన్లో వేసి కొంచెం షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. టెక్స్చర్ ఏమో సాఫ్ట్ జామ్ లాగా అయితే రావాలి. ఇప్పుడైతే కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్నెస్ కూడా కొంచెం తగినంత వేసుకోవాలి. అలానే ఫ్రెష్ క్రీమ్లో కూడా పౌడర్ షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయిన ఈ ఆప్రికాట్స్ని ఒక మిక్సీ జార్లో వేసి ఒక థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఆప్రికాట్ పేస్ట్ అయితే చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ డెజర్ట్లో వెనిలా కేక్ అయితే యూస్ చేయాలి. స్వీట్నెస్ ఎక్కువ ఉండకూడదని చెప్పి బ్రెడ్ అయితే యూస్ చేశా. బ్రెడ్కి 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఒక బాక్స్లో లేయర్లుగా యాడ్ చేయాలి. ఒక లేయర్ ఆప్రికాట్ పేస్ట్, దాని మీద ఈ బ్రెడ్ పీసెస్ ఈ అరేంజ్ చేసిన తర్వాత దాని మీద కస్టర్డ్ మిల్క్, మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ యాడ్ చేసి ఇంకో లేయర్ ఆప్రికాట్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆప్రికాట్ పేస్ట్ మీద రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. లేయరింగ్ వచ్చేసి మనం తీసుకున్న బాక్స్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆప్రికాట్ డిలైట్ ఇంట్లోనే ఎలా చేశాను. ఇప్పుడు ఈ డెజర్ట్ని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి.